అంటాడు, అన్నా ఎలా సూపర్ దింపేసిన మునక దాస్ ఈ అన్నారు. సంవత్సరంన్నర అయింది ఆ టేజర్ వచ్చి. ఇప్పుడు మీరు ఆ టేజర్ పెట్టుకుని చూసినా సరే ఇలా లేస్తుంది, జయ్యలు లేస్తుంది. ఫస్ట్ 15 minutesలో కొన్ని ఉంటారా ఇలా వెళ్ళిపోతాడు చూడు ఫాస్ట్గా, నాలంటాడు పిచ్చిష్టం అది. మరి అలా ఎలా వెళ్తాడు? నేను సినిమా చూడడానికే వచ్చా అంతే అంతే. నేను బట్టలు బయట ఇప్పేసి లోపలికి వెళ్తా థియేటర్ లోపలికి. జెర్సీ తర్వాత గౌతమ్ తిరునూరి నుంచి సినిమా రాలేదని. ఇంకోటి ఉంది మెటా, 2019లో డియర్ కామ్రేడ్ రిలీజ్ అయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అన్నీ మన దీని పేరేంటి, జైలర్ ప్రీ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది ఇది, లెజెండ్. యా ఓకే ఫైన్, ఓకే ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు. ఈరోజు మేము బెస్ట్ టీజర్ కట్స్ ఆఫ్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ లిస్ట్ పర్సనల్లీ మా ఫేవరెట్ లిస్ట్ అనమాట. ఆబ్వియస్లీ టీజర్ కట్స్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని ఎక్సలెంట్ టీజర్ కట్స్ మన తెలుగు సినిమాలో ఉన్నాయి. సో కొన్ని మిస్ అవుతాము, కానీ మాకు గుర్తున్నవి, మాకు నచ్చినవి అన్నిటి గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం ఈరోజు. ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కరో, డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రణయ్ వర్మ ఛానల్. అండ్ మన ప్లేలిస్ట్ చూసేయండి, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేసికల్లీ టీజర్ కట్ అనగానే నాకేమనిపిస్తుంది అంటే, పర్సనల్లీ మై థింగ్ ఈజ్, ఒక టీజర్ కట్కి మెయిన్గా హెల్ప్ చేసే ఫ్యూ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఒక థీమ్ ఆఫ్ మ్యూజిక్ ప్రాపర్గా ఉండాలి, ఆ థీమ్ మనకి రిజిస్టర్ అవ్వాలి. రెండు మోస్ట్లీ వాయిస్ ఓవర్స్, ఎక్సలెంట్ వాయిస్ ఓవర్ ఉంటుంది, దాంతో కొంచెం సెటప్ చేసి టీజ్ చేయాలి అనేది నా పాయింట్ అనమాట. షార్ట్లు అవి బాగుండాలి అది ఇది అని. సో దీన్ని బేస్ చేసుకొని నాకు నచ్చినవి నేను చెప్తాను. బట్ ఇప్పుడు నిన్ను ఇలా బెస్ట్ టీజర్ కట్స్ వీడియో చేద్దాం రా అని నిన్ను అడిగినప్పుడు ఫస్ట్ నీ కరెంట్ ఫేవరెట్ చెప్తావా, లేకపోతే నీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏం గుర్తొచ్చిందో అది చెప్తావా? ఆల్ టైమ్ ఫేవరెట్ చెప్తా ఒకటి. ఓకే, ఫర్ మీ ఇట్ ఈస్ అర్జున్ రెడ్డి. ఎందుకంటే అర్జున్ రెడ్డి వై అంటే, ఇప్పుడు నేను నన్ను అడిగితే 5-6 years తర్వాత అడిగిన అర్జున్ రెడ్డి అంటానేమో నేను. బికాస్ పెళ్లి చూపులు హీరో, వీ డోంట్ నో హూ హీరోయిన్ ఇస్, వీ డోంట్ నో హూ డైరెక్టర్ ఇస్, వీ డోంట్ నో హూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, అసలు ఏమీ తెలీదు. విజయ్ దేవరకొండ ఓకే పెళ్లి చూపుల యాక్టర్, విజయ్ దేవరకొండ అనేది కూడా అంత తెలియదు జనాలకి. బ్రాండ్ ఏం క్రియేట్ అవ్వలేదు, అసలు ఏమీ లేదు, నథింగ్. అవి ఫేస్బుక్ జమానా, అది ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడే వచ్చింది. 2017 Feb 14 రిలీజ్ అయింది అంతే. అవును. సో 2017 June ఆ టైంకి నేను బెంగళూరు వెళ్ళా ఫర్ 2017 June బీబీఏకి వెళ్తే, అప్పటికి నాకు తెలిసి ట్రైలర్ వచ్చినట్టుంది. ట్రైలర్ వచ్చి దసరాకి ఎప్పుడో రిలీజ్ అయింది సినిమా, ఆగస్ట్కి రిలీజ్. సో నేను బెంగళూరులో దిగినప్పుడు నాకు కొత్త, స్టేట్ దాటి వెళ్ళి ఒక లైఫ్ని లీడ్ చేయడం అనేది కొత్త. అప్పుడు నాకు తెలుసుకుంది ఏంటంటే, బెంగళూరులో సినిమాలు చూస్తాం కదా మనం, ఫస్ట్ వెళ్ళినట్టు నాకు ఇంకా గుర్తు ఫెదా సినిమా చూసాను వెళ్ళినప్పుడు. సో ఓహో బెంగళూరు కర్ణాటక స్టేట్ కన్నడ అనే లాంగ్వేజ్ ఉన్న తెలుగు సినిమాలు ఇట్స్ లైక్, నాకు మరీ మన ఊర్లో చూసినట్టు ఉండకపోయినా బట్ జనాలు నిండుతున్నారు. ఇట్స్ నాట్ మనకు రిలీజ్ అయిన సినిమా అక్కడ ఫస్ట్ డే చూస్తే ఇక్కడ ఒక 10th day 11th day చూసినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే. అలా వైబ్ ఉంటుంది. నాకు అర్థమైంది కల్చర్. ఆ 2 months అర్జున్ రెడ్డి రిలీజ్ వరకు, ఆ 2 months ప్రతి ఒక్క కన్నడ స్పీకింగ్ గై, ఓకే, ఆ లోకల్ ఉంటారు చూడు, వాళ్ళకి తెలుగు కూడా రాకపోవచ్చు, తెలుగు రావాలని మ్యాండేటరీ ఏం లేదు వాళ్ళకి. అందరూ దే ఆర్ టాకింగ్ అబౌట్ అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ టీజర్. దిస్ ఇస్ డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్. నువ్వు బ్యానర్లు పెట్టి మీమ్ పేజీలతో ఇది చేయించి అది చేయించి ఒక మార్కెటింగ్ పిఆర్ ప్రమోషన్ రన్ చేయాలంటే నీకు అదొక పెద్ద హ్యూజ్ సెటప్. కొన్ని కంపెనీలు రన్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఏజెన్సీల ద్వారా వేయించి ఎంత తర్జన పడాలి, అంత మొత్తం టీజర్తో కొట్టేసాడు. ప్రాపర్ టీజర్ కట్. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎంత క్రేజీ అది. అసలు పర్పస్ సర్వ్ చేయడం అనేది చాలా చిన్న పదం.
క్రేజీ అసలు. అది హిస్టరీ బుక్స్లో ఉంటుంది అర్జున్ రెడ్డి టేజర్ అనేది. అర్జున్ రెడ్డికి ఇప్పుడు వాట్ ఎవర్ మనకు అర్జున్ రెడ్డి అంత కల్ట్ క్లాసిక్ కావడం స్టార్ట్ అయింది ఆ టేజర్తోనే. సో నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం ఆ టేజర్. నేను ఇప్పుడు మనం రీల్స్ ఇవి వచ్చినాయి కదా, రీల్స్ అనేవి వచ్చినాయి కదా, అర్జున్ రెడ్డి నాకు ఫస్ట్ టైం ఎలా గుర్తంటే ఫేస్బుక్ ఇలా స్క్రోల్ చేస్తున్నా, అప్పుడే నాకు ఫోన్ కొత్త, నాకు 2017లో ఫోన్ కొత్తగా వచ్చింది. ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే ఆగాను, అలాగా ఆగి మొత్తం టేజర్ చూసా, నైస్ అనుకున్నా. నాకు టేజర్లో ఎవరో తెలియదు, ఏమీ తెలియదు నాకు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాకు బాగా గుర్తు చూపించావు, అర్జున్ రెడ్డి టేజర్ చూసావా అన్నావు. అర్జున్ రెడ్డి అంటున్నాను నేను. ఓకే, నన్ను అరే చూసాను భలే ఉందిరా, ఏంటి అసలు అర్జున్ రెడ్డి ఏంటి అది అని నేను అడిగితే మనకు కాన్వర్జేషన్ అయింది. అప్పుడు ఇలా కొత్త సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా, లైక్ అది ఇది అని కాన్వర్జేషన్ అయింది. బట్ దెన్ నేను ఆ రోజు ఫీడ్లో వెళ్తున్నప్పుడు నన్ను ఆపి నాకు నిమిషం 15 సెకండ్స్ ఆపాడు కదా, అదే గ్రేట్, క్రేజీ. ఎనీవేస్ మనం మాట్లాడుకుంటే ఒక స్టార్ హీరో టేజర్ కట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక యంగ్ హీరో టేజర్ కట్ నీకు అటెన్షన్ గ్రాప్ చేయాలి, ఇంపాక్ట్ పడాలి అంటే అది డిఫరెంట్గా కట్ చేస్తారు. మేబీ దట్ ఈస్ వై వీ విల్ హ్యావ్ మీన్స్ లైక్ కొన్ని షాక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడు, ఏం మాట్లాడుతున్నారా అనేది కానీ, తర్వాత దట్ ఐకానిక్ బుల్లెట్ మ్యూజిక్. ఆ టేజర్కి 2 హుక్స్, ఒకటి ఏం మాట్లాడుతున్నారో అంతమంది షేర్లు చేసి అది కొత్త కదా, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అప్పట్లో ఫస్ట్ టైం అలా జరిగింది, యూనో సంథింగ్. అండ్ సెకండ్ది ఏంటంటే మ్యూజిక్, ఎంతమంది కాలర్ ట్యూన్లు అయ్యి ఫోన్ వాన అనేది అందరికి. సో బట్ నేనేమంటానంటే వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ ఇవి 2 హుక్ ఫ్యాక్టర్స్ అని. బట్ ద టీజర్ వాజ్ జస్ట్ నాట్ దట్. ఆ టీజర్ కట్ ఎంత బాగుంటుంది అంటే స్టార్టింగ్లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్ ఉంటుందిరా, ప్రాపర్. హీఈస్ ఎ టాపర్ ఆఫ్ ది బ్యాచ్, హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ సెయింట్ మేరీస్, బట్ అని చెప్పి యాంగర్ మేనేజ్మెంట్లో 0 అంటాడు. అప్పుడు ఏం ఆడుతున్నారా వస్తుంది. ఇంకా అంతకంటే ప్రాపర్ సెటప్ ఉండదురా, క్రేజీ ఉండదు, క్రేజీ సెటప్. అండ్ ఆ ఇంపాక్ట్ అలా పడింది. అర్జున్ రెడ్డి ఎవడీడు, ఏంటి ఎలా ఉన్నాడు ఏంటి, ఇంకా దట్స్ వాట్ ఎ టీజర్ షుడ్ డూ, ఇట్ డిడ్ ఇట్స్ పర్పస్ టు ది కోర్. క్రేజీ. అండ్ యూజువల్లీ ఇప్పుడు మనం 2.5 hours 2 hours మూవీలోనే దాన్ని 1 minute తీసుకురావాలా మొత్తాన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు, గ్లిమ్స్లు అని చెప్పి వాట్ ఎవర్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం ఆల్సో కాకుండా సపరేట్గా షూట్ చేసి దాన్ని గ్లిమ్స్ అని వదులుతున్నారు కదా కొన్ని సినిమాలకు, అన్నింటికి కాదు. అలాంటిది అర్జున్ రెడ్డి తెలుసుగా 4.5 hours 5 hours ఫుటేజ్ అంట. సందీప్ రెడ్డి వంగ చూసి నేను ఏం తీయనరా, ఏంటి ఎలా కట్ చేయాలి దీన్ని, ఇప్పుడు అక్కడి నుంచి ఈ టీజర్ లాక్కొచ్చాడంటే ఇప్పటికే అంటారు రా, ఇప్పుడు చాలా మంది ఇప్పటికి #రిలీజ్ ది వంగా కట్ అని చెప్పి పెడతా ఉంటారు. ఇప్పుడు రిలీజ్ చేస్తే రీలోడెడ్. యా ఫైన్, ఐ విల్ కమ్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీజర్ కట్స్ ఇన్ తెలుగు సినిమా. అగైన్ ఇప్పుడు నేను ఏదో స్టార్ అంటే నాకు మన స్టార్ హీరోస్వి చాలా ఫేవరెట్ టీజర్ కట్స్ ఉన్నాయి. బట్ వీటన్నిటికంటే భిన్నంగా ఒక టీజర్ కట్ నన్ను ఎంత ఇంప్రెస్ చేసిందంటే, నిజంగా ఒక యంగ్ హీరోకి పడాల్సిన ప్రాపర్ టీజర్ కట్ ఫలక్నామా దాస్ టీజర్. ఫలక్నామా దాస్ టీజర్ ఈజ్ వన్ ఎక్సలెంట్ టీజర్ అంట నేను. అగైన్ 2 things. వన్ ఈజ్ ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, ఫలక్నామాలో 12 బజే లేచినామా అని మొదలెడతాడు, ప్రాపర్ హైదరాబాదీ ప్రాపర్ వైబ్ కొడుతుంది. నెక్స్ట్ వివేక్ సాగర్ మ్యూజిక్. అరే నేను ఇప్పటికీ చెప్తా, వివేక్ సాగర్ ఆయన మరి కమర్షియల్ సినిమాలు కొట్టరో మాస్ సినిమాలు కొట్టరో ఏంటో తెలియదు, కానీ మనం అందరం వివేక్ సాగర్ అనగానే ఒక బ్రీజీ, ఈ మెలోడియస్, ఈ మనిషి న్యూ ఏజ్ సాఫ్ట్ ట్యూన్స్ కొడతారు అనుకుంటాం, కానీ వివేక్ సాగర్ మాస్ కొట్టడం మొదలెడితే ఇట్ ఈస్ వన్ ఫర్ ది ఏజెస్ రా. క్రేజీ ఉంటుంది. అండ్ అందులో కూడా బూతులు ఉంటాయి, బట్ స్టిల్ ద టీజర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బూతులు అంటే, నేను వైబ్ చూపిస్తాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూపిస్తాడు, వాళ్ళ లైడ్ బ్యాక్ లైఫ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ చూపిస్తాడు. రిజిస్టర్ అవుద్దా అంటే ఇంపాక్ట్ ఉంటుంది, మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అందులో మన తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.
మాడాకో బటనే. అండ్ విశ్వక్ సేన్ కుమ్మేస్తాడు ఇన్ హిజ్ ఎలిమెంట్, అంతే ప్రాపర్ ఇన్ హిజ్ ఎలిమెంట్ స్టఫ్ ఉంటుంది. క్రేజీ అసలు. నాకు ఐ లవ్ ద టీజర్, అదే ఎక్సలెంట్ టీజర్. ఎందుకంటే అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. ఈ నగరానికి ఏమైందో ఒక హీరో ముందు ఏదో వెళ్ళిపోమాకనే సినిమా చేశాడు, అది ఎవరికి తెలియదు, ఏదో ఎవరికి తెలియదు. అండ్ దిస్ గై అప్పట్లో ఏ గాయ్ కమింగ్ డైరెక్టింగ్ హిజ్ ఓన్ ఫిలిం, ఇదంతా హ్యూజ్ గ్యాంబుల్. అది సెకండ్ సినిమాకి ఏంది ఇలా జరుగుద్దా, విల్ ఇట్ వర్క్? అండ్ దట్ టు రీమేక్, అదే కదా. సో అండ్ హీఈస్ మేకింగ్ అన్ అర్బన్ ఫిలిం. కానీ ఇన్ని స్టేక్స్ ఉన్నా సరే ఆ ఇంపాక్ట్ పడింది చూడు, అమ్మ ఏదో ఉందరా, మ్యాటర్ ఉందరా. అండ్ నేను చెప్తున్నా, ఆనెస్ట్లీ చెప్తున్నా, ఫలక్నామా దాస్లో ఆ మూవీలో తీసుకొచ్చే హైదరాబాద్ వైబ్ ఉంటుంది చూడు. ఫస్ట్ 10 minutes లో పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఫుడ్ చూపిస్తూ ఉంటాడు. మ్యాడ్ రా, మ్యాడ్ సినిమా మొత్తం ఉంటుంది హైదరాబాదీ వైబ్. నాకు సికింద్రాబాద్ ఫ్రెండ్ ఉంటాడు అప్పుడు, నేను బోనాలకు తీసుకెళ్ళాడు ఒకసారి. నాకు అప్పుడు అర్థమైంది మనం ఉండేది హైదరాబాద్లో కాదని. అదే యా మనం ఉన్నది ఇప్పుడు ఇదంతా హైదరాబాద్ అంటే ఇది కాదు, ఇదే కాదు కదా. ఒక హైదరాబాద్ హ్యాస్ హిస్టరీ, పీపుల్, కల్చర్ హిస్టరీ ఉంది కదా, కల్చర్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట తీసుకున్నావు, కోకాపేట హిస్టరీ ఏంట్రా అంటే ఏం చెప్తావు? ఏమీ లేదు, అప్పుడు ఏమీ లేదు. బట్ హైదరాబాద్ ఉంది కదా, అటు సైడ్ సికింద్రాబాద్, బోయినపల్లి అటు సైడ్ అంతా. సో ఒకసారి అన్నాకాడు బోనాలకు తీసుకెళ్ళాడు నైట్. నాకు స్టిల్ నేను మర్చిపోను ఆ క్లైమాక్స్ పార్ట్ ఉంటుంది చూడు ఫలక్నామా దాస్లో, పలరాం బండ్లు ఎత్తి ఒక్కొక్కళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా ప్రైడ్. ఆ రోజు తాగుతున్నారని అందరిలో అందరికీ తెలుసు, బట్ ఎవరి వైపు వాళ్ళది. అలా ఇంకా లైట్ తాగుడు ఒకటే కాదు, ఏవో జరిగిపోతున్నాయి, ఏదో మొత్తం ఏదో కేయాస్. నాకు ఆ రోజు ఫస్ట్ నాకు సెట్ అవ్వడానికి 1 గంట పట్టింది. పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉన్నారు. వీళ్ళ పని వీళ్ళదే, వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టు. నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా చూసుకో వైబ్స్ అక్కడ అన్ని. అక్కడ ఇంకోటి ఏంటంటే పోతురాజులు ఉన్నారు. పోతురాజు ఒకరిని కొరడేసుకుని పోతురాజు కొట్టుకుంటున్నాడు. ఆడెవడో అడ్డొచ్చాడు అని కొట్టేశాడు. నాకు ఉంది ఇంట్రా ఇది అంటాడు తెలిసిన పోతురాజులు అయితే అసలు యాక్చువల్గా కొరడ మనకు తగిలితే మంచిది అంటారా? అదంటే తెలిసిన పోతురాజులు అయితే ఇలా అంటారంట, దీవిస్తారు. ఆ కల్చర్ అంతా చూశాను నేను. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది. ఇది 2019 నేను వెళ్ళింది. అప్పుడు నాకు ఆల్సో ఈ పోతురాజులు కూడా వాళ్ళ ఓన్ బిజినెస్లు చేసుకునే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పరంపరగా వేస్తూ ఉండడం కాబట్టి వాళ్ళు కూడా వేస్తారు బోనాల టైం. అంతే, అదంతా కల్చర్ అంతా. నన్ను అడిగితే సుకుమార్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ మనందరికి, జీనియస్. ఫలక్నామా దాస్ చూసి విశ్వక్కి ఫోన్ చేసి, నేను జగడంలో ఏది చేయలేకపోయాను, నువ్వు ఫలక్నామా దాస్లో చేసావు అని ఒక డైరెక్టరు, సుక్కు సర్లేని డైరెక్టర్ విశ్వక్ సేన్, సెకండ్ ఫిలిం హీరో, బిగ్ ఫిలిం, సెకండ్ బిగ్ ఫిలిం హీరో, ప్రాపర్ ఫిలిం, హూ డైరెక్టెడ్ దట్ ఫిలిం. అలాంటిది అసలు నువ్వు లైక్ ఇమాజిన్ చేసుకో, క్రేజీ. అండ్ ఆల్సో విశ్వంలో మాత్రం కుడోస్ టు హిమ్. అంగమల్లి డైరీస్ ఈజ్ ఎ గ్రేట్ ఫిలిం. అంగమల్లి డైరీస్ లో వాడు ఇనిషియల్ గా ఏ వైబ్ అయితే సెట్ చేస్తాడో కేరళలో, ఆ వైబ్ ఎగ్జాక్ట్లీ ఆ వైబ్ హైదరాబాద్ ట్రాన్స్లేట్ చేసి దింపుతాడు చూడు, క్రేజీ. నేను అంగమల్లి డైరీస్ హాట్స్టార్లో ఉంటుంది. నేను ఫలక్నామా దాస్ చూసేసాక అప్పుడు ఓటీటీ హవా గట్టిగా నడుస్తుంది. దాని తర్వాత ఐ డోంట్ రిమెంబర్, సారీ నెట్ఫ్లిక్స్ అనుకుంటా ఏమో. సో అప్పుడు నెట్ఫ్లిక్స్ ఏదోలే. సో అది అయిపోయిన తర్వాత ఫలక్నామా దాస్ చూసిన తర్వాత మనకు అంతా మంచిగా ఎక్కిన తర్వాత అప్పుడు అంగమల్లి డైరీస్ చూసా అసలు ఏంటి సినిమా అని చెప్పి. అంగమల్లి డైరీస్ స్టోరీ సీన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఉంటాయి. కోర్ ప్లాట్ సీన్స్ కూడా సేమ్. సీన్ హౌ హీ లైక్ సీన్స్ ఉంటాయి చూడు, కన్సీవ్ చేయడం, ఈ సీన్లో ఏవద్దు, ఈ సీన్లో ఏవద్దు, ఆ సీన్లు కూడా అలాగే నడుస్తూ ఉంటాయి, సీన్లో కూడా అలాగే నడుస్తుంటాయి. బట్ వరల్డ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అక్కడ వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, వాళ్ళకు ఒక ఇదంతా ఉంటుంది. పోర్క్ తీసి మటన్ పెట్టాడు, బీఫ్, పోర్క్ పందులు వేస్తారు అక్కడ. సో నీకు ఫస్ట్ పందులనే చూపిస్తాడు. అలా పందుల్ని హైదరాబాద్లో ఇప్పుడు మన తెలుగు సినిమాలో చూపించారు అనుకో, మనం కంపారిటివ్లీ వాళ్ళకన్నా చాలా తక్కువ పోర్క్ తింటాం. మనకు అది కూడా ఐ హావ్ నెవర్ సీన్ అ పర్సన్ హూ టోల్డ్ దట్ నేను
పంది మాంసం కొనడానికి వెళ్తున్నాను ఈరోజు పంది మాంసం తక్కువ ఏం తినలేదు అక్కడ నా ఇది కానీ మన సొసైటీలో. సో మటన్ ఎక్కువ. సో హైదరాబాద్ అంటే మటనేగా. హైదరాబాద్లో మటన్ అనేది ప్రాపర్ కల్చర్, అదంతా తీసుకొచ్చాడు. అలా చాలా ట్రాన్స్లేట్ చేస్తాడు సినిమాలో, నాకు భలే నచ్చుద్ది. మెయిన్ తాగుడు, కటింగ్ షాప్ మూసేసి మొదలెడేస్తారు ఇల్లు. మరి క్రేజీ రా అనుకున్నాను నేను. ఇంకేమన్నా లైక్ ఐల్ గివ్ యూ దిస్ హెడ్స్ అప్. ఒక స్టార్ హీరో నీ ఫేవరెట్ టీజర్ కట్ ఏంటి చెప్పు, స్టార్ హీరోది. ఓకే, ఆలోచిస్తున్నా, కష్టమైన క్వశ్చన్ ఇది. ఓకే, ఏదో ఒకటి స్టార్ట్ చేయి. మిగతా తెలుగులోనే చెప్పాలా? తెలుగే, ఈరోజు తెలుగే మాట్లాడుకుంటున్నాం. ఓకే కొంచెం చాలా తమిళకి వెళ్దాం అనుకున్నాను నేను. ప్రస్తుతానికి నాకు ఇప్పుడు ఆన్ ది టాప్ ఆఫ్ ది మైండ్ RRRలో ఎన్టీఆర్ ఇష్టం. ఓకే, ఎన్టీఆర్ ఇష్టం. నాకు ఎందుకో రామ్ చరణ్ అంటారు కానీ అందరూ, సినిమాలో కూడా నాకు ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇష్టం, నాకు ఇష్టం. ఓకే, సో రామ్ చరణ్ దానికి ఎన్టీఆర్ వాయిస్ యాడ్ అయ్యి అదంతా బాగుంటది కదా. ఐ వాజ్ వెయిటింగ్, ఫస్ట్ రామ్ చరణ్ వచ్చింది, దాని తర్వాత ఎన్టీఆర్ది వచ్చింది. ఎన్టీఆర్ది వచ్చినప్పుడు క్రేజీ ఉంటుంది, నాకు భలే ఇష్టం అసలు. మ్యూజిక్ అది. ఇంకోటి ఏంటంటే కీరవాణి కొన్ని మ్యూజిక్లు ఓన్లీ టేజర్ల కోసం పడతాడు అలాగే. బట్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ కొమరం భీముడు. అంతే, కొమరం భీముడు. బట్ అదే ఉండదు కదా, అదే నువ్వు కట్ తీసి ఇక్కడ ఉండదు కదా. యూజువల్లీ ఏం చేస్తారు, సినిమాలో నుంచి కట్ చేసి టేజర్లు వేస్తారు. ఇది అలా ఉండదు, ఇది వేరే పంచాయతీ ఇది. సో నాకు అది చాలా ఇష్టం. అది అలా వేవ్ వచ్చి మనకు భలే ఇష్టం. క్రేజీ ఉంటుంది టీజర్ మాత్రం. అందులో ఎన్టీఆర్ లుక్ చూపిస్తాడు, ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాడు, ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూపించి ఇది 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 ఉంటది కదా, ఇలా పెట్టేది ఉంటది. తర్వాత మ్యూజిక్ అక్కడ ఫేస్ అయ్యి బాబోయ్. దాని తర్వాత అంతా అయిపోయింది, లాస్ట్ లో ముస్లిం గెటప్ వేసుకుని నడుచుకుంటూ వస్తాయి. నాకు భలే ఇష్టం. నాకు ఇప్పుడు ప్రెసెంట్ నాకు టేజర్ కట్ అనగానే అదే గుర్తొచ్చింది. రామ్ చరణ్ది బాగుంటది, బట్ నాకు ఎన్టీఆర్ చాలా ఇష్టం ఆ టేజర్ కట్. ఐ టెల్ యూ వన్ వెరీ వెరీ పర్సనల్ ఫేవరెట్ ఆఫ్ మైన్. ఒక డైరెక్టర్ ఉన్నాడు, 2 అబ్సల్యూట్ బ్యాంగర్ ఆఫ్ టేజర్స్ దింపాడు తెలుగు సినిమాలో. అందులో ఫస్ట్ చెప్తా, సాహో. ఓకే, సాహో టీజర్, ఐ టెల్ యూ వాట్ ఖేయాస్, వాట్ మ్యాడ్నెస్ సాహో టీజర్ క్రియేటెడ్. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత బాహుబలి ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఎవడు తీస్తున్నాడు అంటే 1 మూవీ ఓల్డ్ డైరెక్టర్, యంగ్ గై తీస్తున్నాడు. 2019 సుజిత్ అనే అతను తీస్తున్నాడు. ఏంటి, ఎలా, వాట్? అంతకుముందు టీజర్ ముందు ఇఫ్ యూ రిమెంబర్ ప్రభాస్ బర్త్డే టైంలోనూ ఏదో ఒక మేకింగ్ వీడియో లాంటిది దింపి అంటాడు సుజిత్. ఒక మేకింగ్ వీడియో లాంటిది దింపి లాస్ట్ లో ప్రభాస్ కింద నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఒక వాకింగ్ షాట్ ఉంటుంది, ఇలా స్పెక్ట్స్ పెట్టుకుని ఒక మ్యూజిక్ వస్తుంది. అది చాలా హిట్ అయింది, చాలా స్టైలిష్ ఉంది, ఏదో నడుస్తుంది కానీ ఏంటి, షోస్ ది వరల్డ్ అన్న మోడ్లో ఉంటుంది మొత్తం. అప్పుడు దింపాడు టీజర్. ఐ విల్ స్టిల్ టెల్ యూ, ఇప్పుడు మీరు సాహో టీజర్ చూసినా సరే, ఈ అమ్మ ఏం టీజర్ రా, నీ అమ్మ హాలీవుడ్ లెవెల్ టీజర్ అంటారు. మొత్తం యాక్షన్ సినిమా టీజర్ అలాగే కట్ చేయాలి, ప్రాపర్ యాక్షన్ సినిమా వైబ్ ఉన్న టీజర్ అది. అంతే, కానీ తెలుగైజ్డ్ ఉంటుంది. అంత లుక్ బాగుంటుంది, లుక్ ఫీల్. అందులో ప్రభాస్ లుక్స్ బాగుంటాయి. కొన్ని ఉంటాయి చూడు, ఇలా ఒక జాకెట్ వైట్ టీషర్ట్ మీద ఒక ఆలివ్ ఫేడెడ్ గ్రీన్ కలర్ వేసుకుని ఇలా తిరిగి ఇలా పెడతాడు, అలా కొన్ని ఉంటాయి. అదొక షాట్. తర్వాత చాలా కట్స్ ఉంటాయి, ఇలా హుడీ లాంటి దాంట్లో పరిగెడుతూ ఉంటాడు. నీల్ నితిన్ ముఖేష్ అతను చూపిస్తాడు, వెన్నెల కిషోర్ పడుతుంది, మన జాకీ ష్రాఫ్, వీళ్ళందరినీ చూపిస్తాడు. వీళ్ళందరినీ చూపించిన కొన్ని కట్స్ ఉంటాయి, టన్ 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 అని అలా నడుస్తూ ఉంటుంది. వెంటనే ఎస్కలేట్ అవుద్ది. ఎస్కలేట్ అయిన తర్వాత మారుతుంది, మధ్యలో ఆగుద్ది. ఆగిన తర్వాత శ్రద్ధా కపూర్దిని ప్రభాస్ది ఒక డైలాగ్ వస్తుంది, అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. ప్రాపర్ ఫ్యాన్ స్టఫ్. అంతే. టీజర్లో
ఏంటి ఇంత వైలెంట్గా ఉన్నారు ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ అంటాడు. ఖతం అన్న లుక్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇంకా ది లాస్ట్ 5 seconds ఆఫ్ ది టేజర్ ఉంటుంది చూడు, దుమ్ములో ఇలా అంటాడు. ప్రాపర్ హల్క్ మోడ్. ద వే టు కట్ ఎ ప్రాపర్ టేజర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని డబుల్ ట్రిపుల్ చేసిన టేజర్ అంట నేను. అది అంతే, అంటే సెట్ చేసింది అలాగా. ఓకే, ఎలా ఉండబోతుందో సినిమా, ఏదో చేస్తున్నాడు రా అదే సుజిత్ కుకింగ్ సంథింగ్ అని అనిపించిన టేజర్ అది. సాహోతో క్రేజీనెస్ ఏంటో తెలుసా, వాళ్ళు క్రేజీ మార్కెట్ చేసుకున్నారు. యాక్షన్ సినిమా అని చెప్పి టేజర్ దాంట్లో చెప్పారు, ఇంటర్వ్యూలు ప్రతి దాంట్లో ప్రభాస్ స్క్రీన్ ప్లే అంటే చెప్తానే ఉన్నాడు. అది ఓకే, క్రేజీ. వాళ్ళు మార్కెట్ చేసుకున్న కూడా బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం ఆఫ్ ఇండియా, అంతే, ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం అని మార్కెట్ చేసుకున్నారు. నాకు ఇష్టం రా సాహో, నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చింది. నేను సుజిత్ దింపిన ఇంకొక టేజర్ గురించి మాట్లాడాలి. సంవత్సరంన్నర అయింది ఆ టేజర్ వచ్చి. ఇప్పుడు మీరు ఆ టేజర్ పెట్టుకుని చూసినా సరే ఇలా లేస్తుంది, జయ్యలు లేస్తుంది. ఓజీ టీజర్ అసలు హౌ మ్యాన్, నీకు చెప్పరా, ఓజీ సినిమా గురించి ఏమీ తెలియదురా అప్పుడు దాకా. ఓకే, జస్ట్ టీజర్ వదిలేడు. వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్, అన్డౌటెడ్లీ. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్స్ టు కమ్ అవుట్ ఆఫ్ తెలుగు సినిమా. అంతే. అది నాకు మనం రియాక్షన్ వీడియో కూడా చేస్తాను దాంట్లో. ప్రాపర్ అసలు నీకు మరాఠీ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అసలు ఇట్ ఆల్ సెట్స్ అప్ విత్, అసలు సుజిత్ ఎంత తెలివైనడు అంటే అలా ఉంటాడు మళ్ళీ తిరుగు. ఇండియాలో ఉన్న బెస్ట్ వాయిస్ని పట్టుకురండి. ఇప్పుడు ప్రస్తుతం క్రేజ్ ఉన్నది, దింపాడు అర్జున్ దాస్ మామూలుగా మాట్లాడతానే బేస్ వాయిస్లో మాట్లాడినట్టుంటుంది. అలాంటిది ప్రాపర్ నరేషన్ ఇస్తూ ఉంటాడు. అదే కదా, అలా ఒక రెట్రో ముంబై రా. నువ్వెంతన్నా మాట్లాడు 80s 90s ముంబై ఈజ్ బాంబే కాదు, బాంబే ఈజ్ వేరే. అసలు కొలాబా ఏరియా అంతా నేను మన వెళ్ళానా, ఇప్పుడు నీకు లక్కీ భాస్కర్ లో చూపిస్తాడా, లక్కీ భాస్కర్ లో మనోడు ఉండే బ్రాంచ్ కొలాబా బ్రాంచ్. కొలాబా ఏరియా ఇస్ ఇప్పుడు ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు కదా. ఎందుకంటారో కొలాబా వెళ్ళిన తర్వాత అర్థమైంది. అక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం నీకు ఇప్పుడు ఓజీ టీజర్లో ఎలా ఉందో, లక్కీ భాస్కర్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికే అలాగే ఉంది. పాత బిల్డింగ్ని ఏమి చేయలే, అలాగే ఉంచేశారు. నీకు ఇప్పుడు కెనరా బ్యాంకు, ఏ సిండికేట్ బ్యాంకు, దేనికి వెళ్ళినా అదొక పాత బిల్డింగ్. అంతెందుకో మసాబా గుప్తా ఉందా, ఆమెతో డిజైనింగ్ స్టోర్ ఉంది. ఓకే, ఆ డిజైనింగ్ స్టోర్ బయట నీకు మంచిగా ఎల్ఈడీలు పెట్టి మసాబా గుప్తా అని అంతా రాసి ఉంటుంది. బిల్డింగ్ పాతదే, ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. ఆ బాంబేలో నీకు ఓజీ సినిమాలో చూపిస్తాడా అదంతా, అది గేట్వే ఆఫ్ ఇండియాకి దగ్గరే, కొలాబా 1 kilometer అంతే. సో అదంతా కూడా అదే ప్రాపర్, వాళ్ళు ఏం చేయలే, ఓకే, డెమాలిష్ చేసి ఇది అది ఇంకా చేయలేదు. ఓకే, అలా ఉంది ఇంకా సిటీ. అసలు క్రేజీ. ఇప్పుడైతే వెన్ అర్జున్ దాస్ గోస్ అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే తమ్మన్న మామూలు డ్యూటీ ఎక్కలే. అదే నాకు పవన్ కళ్యాణ్ టేజర్లు వస్తున్నాయంటే, పవన్ కళ్యాణ్ ఇస్ సచ్ ఎ బిగ్ స్టార్ దట్ టేజర్ అలా ఉన్నా మనం హైప్ ఎక్కించుకుంటాం, కనిపెడితే చాలు ఆ మోడ్ కాదు. ఇప్పుడు అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్లో నేను సినిమాలు చేస్తే చాలు, కనిపిస్తే చాలు, ఇంతే కదా మోడ్. అలాంటి టైంలో ఓజీ టేజర్ దింపాడు. ఓరి బాబోయ్, ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తగ్గించుకుని ఒకేసారి చూసి ఓ వీ క్యాన్ ఎక్స్పెక్ట్, అదే కదా, సో వీ కెన్ డ్రీమ్ అదే ఆఫ్ ఎ ప్రాపర్ ఫిలిం ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓజీ దాంట్లో పవన్ కళ్యాణ్ ఫేస్ చాలా తక్కువ చూపిస్తాడు. అవును, ఈ షార్ట్లు తక్కువ. దట్ ఈస్ మొత్తం నీ తెలివిరా మేకింగ్ అంతే. నాకు ఎప్పుడైనా గ్యాంగ్స్టర్ సినిమాల్లో హీరో తక్కువ సేపు ఉండి హీరో ప్రెజెన్స్ ఎక్కువసేపు కనిపిస్తుంది అనుకో, మనం లూసిఫర్ సినిమా గురించి మాట్లాడుకున్నాం, ఆయన 30 minutes ఉంటాడండి సినిమాలో, అంతే. సో అలా ఉంటే నాకు ఇష్టం. అండ్ ఆల్సో దట్ ఇట్ సర్వ్స్ రా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. హిస్ లైక్ ఆ కుంగ్-ఫు స్టైల్, కత్తి, ఇవన్నీ ముందు సినిమాల్లో నువ్వు వాడుతున్నావు. అరే కొన్ని షాట్లు ఉంటాయిరా, ఇలాగా పాము టాటూ లాంటిది ఉండి కత్తి పట్టుకుని ఇలా ఒక షాట్ ఉంటుంది. దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ స్టఫ్ ఇన్ ద ఫిలిం మెంటల్ అలా ఉండిపోద్ది. కటానా తిప్పుతాడు, ఇంకొకటి ఇలా కట్ చేస్తే ఆ క్లాత్ లోంచి అన్న కళ్ళు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా కట్ చేసినప్పుడు జోకర్ది వస్తుంది ఇలాగా. అరే అవన్నీ జస్ట్ ప్యూర్ బ్రిలియన్స్ ఆఫ్ ది మేకర్ అంతే.
ఏదో చేస్తాడురా, కొన్ని అలా వదిలేస్తాడు. అక్వేరియంలో చెయ్యి ఉంటుంది, ఏయో ఇప్పుడు క్రేజీ షిట్. మనం క్రేజీ ఏంటంటే ఇప్పుడు 2 టీజర్ల గురించి మాట్లాడుకున్నామా, బోత్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సేమ్ వరల్డ్ అని రూమర్స్ ఉన్నాయి. ఎస్, అండ్ ఆల్సో డోంట్ కోట్ మీ ఆన్ దిస్, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ 2 టీజర్లో కట్ చేసింది కూడా ఒక అతనే. ఓకే, అతని పేరు నిఖిల్ నాదల్లా. ఓకే, ఈజ్ మేకింగ్ ఎ ఫిలిం నౌ యాజ్ ఎ డైరెక్టర్. ఓకే, అండ్ షార్ట్ ఫిల్మ్లు అవి కూడా చేశారు. బట్ సాహో టీజర్ కట్ చేసింది అయితే నిఖిల్ నాదల్లాయే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓజీ కూడా కట్ చేసింది ఆయనే. ఓకే, క్రేజీ కట్స్, నైస్ ఎక్సలెంట్ కట్స్, అసలు నైస్, లవ్లీ స్టఫ్. మెంటల్స్. వెయిటింగ్ క్రేజీ టీజర్, వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్స్ టు కమ్ అవుట్ ఇన్ తెలుగు సినిమా. నెక్స్ట్, ఓకే, ఎనీవేస్ యూ టాక్డ్ అబౌట్ ఎన్టీఆర్స్ ఎన్టీఆర్స్ థింగ్ కదా. ఐ వాంట్ టు టాక్ అబౌట్ RRR రామ్ చరణ్స్ థింగ్. వెరీ సింపుల్. మేము ఒక వీడియో చేద్దాం అది ఇది అనుకున్నప్పుడు నేను రీసెర్చ్ చేసి ఇవి నేను అనుకుంటున్నారా అని చెప్పి నేను వీడికి పంపుతా. అలాగా ఇందులో కూడా ఇప్పుడు కూడా ఓకే ఓజీ టీజర్ అని చెప్పి టీజర్ లింక్, ఈ టీజర్ లింక్ ఇవన్నీ పంపి RRR ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అని చెప్పి లింకులు పంపలేదు నేను. ఎందుకంటే ఐ నో దట్ హీ విల్ రిమెంబర్ దోస్ టీజర్స్. దట్ ఈజ్ రాజమౌళి, దట్ ఈజ్ జీనియస్ రాజమౌళి. సింపుల్ యాజ్ దట్. నాకు బాహుబలి 2 ట్రైలర్ ఫస్ట్ షాట్ గుర్తుంది. దట్స్ ది పాయింట్ రా. 2017 వచ్చింది. బాహుబలి 1 ట్రైలర్ నాకు బాగా గుర్తుందిరా. పైన దెయ్యాలు భూతాలు. దట్ ఈస్ వాట్ మ్యాన్, దట్ ఈస్ వాట్. ఇది కూడా అలాగే ఉంటది. బ్యాడెస్ట్ షాట్, ఇలా కూర్చుని ఉంటాడు రా, ఇలా తిరుగుద్దురా కెమెరా, ఏంటది షిల్లోట్స్తో చంపేస్తాడు అన్న. అది తర్వాత ఇలా కొడితే దానికి అక్కడ కూడా థాట్, అది సినిమాలో ఉండదు. బాణాలు విసిరేది సినిమాలో ఉండదు, కానీ బాణానికి వెనకాల ఫెదర్స్ ఉంటాయి కదా, అదొకటి తీసి కొడితే బాణం ఇలా కర్వ్ అవుద్దంట. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రామరాజు. ఓకే, అవి తర్వాత ఇప్పుడు దీని పేరు డీకోడింగ్లు చేసేవాళ్ళు, వాళ్ళు మీమ్స్ వేసినప్పుడు చూశాను నేను. ఓకే, ఈ అమ్మ ఇది పెట్టి తర్వాత ఇంకా దట్ అల్టిమేట్ 6 ప్యాక్ పంచింగ్ బ్యాగ్ పంచ్ చేస్తే ఏంటిది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, మ్యూజిక్ క్రేజీ ఉంటుంది, రామ్ చరణ్ క్రేజీ ఉంటాడు, జంది ఉంటుంది, ఇట్ యాడ్స్ ఎ లాట్. ఇక్కడ హనుమంతుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక ఇది ఉంటుంది, చైన్ ఉంటుంది, క్యారెక్టర్ డిజైన్ కానీ తర్వాత ఇలా గుద్దిందే ఇట్ టర్న్స్ ఇన్ టు దట్ పోస్టర్. వెనకాల షిల్లోట్ ఆఫ్ రామరాజు, సీతారామరాజు ఉంటుంది. మ్యాడ్ టీజర్. అండ్ నాకు ఇంకోటి ఎక్కడ నచ్చుద్దో తెలుసా, రాజమౌళి అఫ్ కోర్స్ పర్ఫెక్షనిస్ట్, అదంతా మనకు తెలుసు ఎలాగో. సో ఎన్టీఆర్ డిడ్ 6 ప్యాక్ బిఫోర్, రామ్ చరణ్ డిడ్ 6 ప్యాక్ బిఫోర్. బట్ నువ్వు చూస్తే ధృవాలో 6 ప్యాక్కి రామరాజులో 6 ప్యాక్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే నీకు అప్పట్లో వాళ్ళు జిమ్ వర్కౌట్ ఇదంతా డిఫరెంట్, సో వాళ్ళ బాడీస్ డిఫరెంట్గా ఉంటాయి. అది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఎన్టీఆర్ది అంతే, ఎన్టీఆర్ది అయితే ట్రైబల్ అలాగే ఉంటాడేమో ఇంకా అన్నట్టే ఉంటుంది. అండ్ రామరాజమౌళి గారు కూడా చెప్తారు, లైక్ ద చాయిస్ దట్ దే టుక్ ఆఫ్ నాట్ ట్రిమ్మింగ్ ది బాడీ హెయిర్, దట్ యాడ్స్ లైక్ సో మచ్. వాళ్ళు ఎలా ట్రిమ్ చేసుకోరు కదా, ట్రై పోతున్నా అంతే. మొత్తం అసలు భలే అనిపించింది నాకు. క్రేజీ ఎక్సలెంట్ టీజర్ కట్. నేను కొంచెం అటు నుంచి ఇంకో చోటకి వెళ్ళి ఇంకో టీజర్ చెప్తా. నాకు చాలా ఇష్టమైన టీజర్ ఇది, దసరా టీజర్ నాకు భలే ఇష్టం. అంటే నాకు ఇంకా షార్ట్ గుర్తుంది. నాని అన్న కొంతమంది జనాల మధ్యలో ఉంటాడు, ఉండి కత్తి నోట్లో ఉంటుంది, ఇలా తీసి ఇలా బొట్టు పెట్టుకుంటాడు. అయ్యో సనా మ్యూజిక్ ఉంటుంది త్రూ అవుట్ టీజర్, క్రేజీ. అండ్ ఆ టీజర్తో ఏంట్రా అంటే నీకు సగం ఏంటి మొత్తం వరల్డ్ చెప్పేస్తాడు. మీరు ఇప్పుడు టీజర్ చూడండి, ఆ మూవీ వరల్డ్ ప్లాట్ మొత్తం చెప్పేస్తాడు. మొత్తం వాళ్ళు తాగుతారని చెప్తాడు, వాళ్ళు పనిదని చెప్తాడు, దాని తర్వాత మొత్తం ఎవ్రీథింగ్. వీర్లపల్లి మా ఊరు ఇదిగో ఇక్కడ ఉంటుంది, బొగ్గు గనుల మధ్యలో ఉంటుంది. ఓ డైలాగ్ కూడా ఉంటుంది, తాగుడు తొంగి చూస్తే కానీ మా ఊరు కనిపించదు, తాగుడు మా వ్యసనం కాదు, మా మీద రుద్దబడిన సాంప్రదాయం అంటాడు. అలాగా అసలు నీకు మొత్తం లైక్ క్రేజీ ఉంటుంది మొత్తం. నాకు దసరా కూడా నీకే దాని గురించి మాట్లాడుకున్నాం లేదు చాలాసార్లు. దసరా సినిమా కూడా
ఫస్ట్ హాఫ్ వరకు "అబ్బా, ఏం తీస్తాడు రా ఎవరు మ్యాడ్నెస్. ఏంట్రా అసలు ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదురా. నేను దసరా ఇంటర్వెల్ గురించి 100 సార్లు చెప్తా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్స్ టు కమ్ అవుట్ ఇన్ ద ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్. బాబోయ్ అంతా ఇప్పుడు నువ్వు ప్రీ ఇంటర్వెల్లో ఫైట్ పెట్టచ్చు, నువ్వు ప్రీ ఇంటర్వెల్లో ఎలివేషన్లు పెట్టచ్చు. ఇప్పుడు ప్రీ ఇంటర్వెల్స్ అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు దేవర ప్రీ ఇంటర్వెల్ బాగుంటుంది అంటాను నేను. లేకపోతే మన దీని పేరేంటి జైలర్ ప్రీ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది ఇది లెజెండ్. యా ఓకే ఫైన్. ఓకే ఓకే హ్యాపీగా లెజెండ్ ఫ్యాన్స్. సో ఇలా లెజెండ్ ప్రీ ఇంటర్వెల్ ఇలా కండా ఇవన్నీ ఎలా ఉంటాయో ఇవన్నీ ఎలివేషన్స్. బట్ దసరా ప్రీ ఇంటర్వెల్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అదొక ఎక్స్పీరియన్స్, అదొక ఎలివేషన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ద మేకర్. ఆ టెన్షన్ క్రియేట్ చేస్తాడు చూడు, ఎవడు చచ్చిపోతాడు, ఎప్పుడు చచ్చిపోతాడు నాకే తెలియదు. ఆ టెన్షన్, భయం ఎవడు చచ్చిపోతాడు, ఎవడిని చంపేస్తారు, ఎవడు ఎలా చచ్చిపోతాడు, నరుకుతా ఉంటారా. వాడు పెంకుల మీద ఇలా పడుకున్న ఫ్రెండ్ గడు చూస్తే అటు పక్కన వాడి ఫ్రెండ్ ఇంకొకడిని బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఇలా నరుకుతూ ఉంటారు. మెంటల్ షిట్ అది. వాడు ఉంటాడు చూడు మన పేరు మర్చిపోతాను రా, అదిరిందిలో నెల్లూరు అతను గల్లీ బాయ్స్ రియాజా ఓకే. రియాజ్ డ్రైనేజ్ లో పడుకుంటాడు. థాట్స్ అవన్నీ మ్యాడ్ ఇంటర్వెల్ స్టఫ్. కానీ ఆ టీజర్ కట్ కూడా ఇలా నాని అన్న లుక్ కానీ అందులో కూడా కొన్ని షార్ట్స్ ఉంటారా, ఈ దుమ్ములో పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఒక ట్రాన్సిషన్ పడి మళ్ళీ పరిగెట్టుకుంటూ వస్తాడు, అయ్యొకటి పవ్వ చూపిస్తాడు, అన్ని క్రేజీ ఉంటాయి. నాకు భలే ఇష్టమైన టీజర్ అదంతా. డైలాగ్ లో ఉంటాయి అన్ని, మొత్తం ఎవ్రీథింగ్ సెట్. క్రేజీ. నాని ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడే చూసాం మనం. నాని మనకు న్యాచురల్ స్టార్, బాయ్ నెక్స్ట్ డోర్ ఈ జోన్లో ఉన్న నాని ఒకేసారి వచ్చి వెళ్ళిపోయాడు ఎక్కడికో. అది నేను ఏమంటున్నాను తెలుసా, దసరా సినిమాకి వెళ్ళేటప్పుడు లైక్ ఓకే కొంచెం కమర్షియలైజ్డ్ ఉంటుందేమో క్యారెక్టర్, కమర్షియలైజ్డ్ అని సే దట్ లాజిక్లో ఏమన్నా ఇంకా కొడుతుంటే ఎగురుతూ ఉంటారు. ఓకే కొంచెం అలా క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాను. వెళ్ళి చూస్తే మనిషి పిరుకోడు. ఒరన్నీ ఇదేంట్రా. ఓకే నేను అక్కడ సోల్డ్, సూపర్ రా శ్రీకాంత్ తోడలా అనుకున్నాను నేను. నాకు ప్రాబ్లమ్ ఐ హ్యాడ్ విత్ దసరా ఇస్ ఆల్సో ఇన్ ది సెకండ్ పార్ట్ ది చాయిస్. థర్డ్ యాక్ట్ ఈ కథ చెప్దాం, పాయింట్ చెప్దాం, ప్రేమ గొప్పదా కామం గొప్పదా, అక్కడ ఎగిరిపోయింది మనకి. బట్ స్టిల్ ఏమో ఇఫ్ టేకెన్ ఎ డిఫరెంట్ పాయింట్ మనకి ఇంకా మంచిగా అనిపించింది. బట్ యా ప్రాపర్ మేకర్. ప్యారడైజ్ అయితే ఘోరంగా ఎత్తుతున్నారు అసలు, మామూలుగా ఉందంట సినిమా. ఎలా మరి బాస్ మన అందరికీ ఇష్టం. నాని ప్యారడైజ్ 1 సెకండ్ నాని సినిమా తర్వాత బాస్ దా. అంతే ఓకే. నాని సినిమా పేరు ద ప్యారడైజ్. హిట్ 3 తర్వాత కదా. ఓకే దాని తర్వాత నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఓడలా డైరెక్ట్ చేస్తున్నాడు, నాని ప్రెజెంట్ చేస్తున్నాడు. ప్రెజెంట్ ఓకే. అది బాస్ సినిమా. నైస్. Another okay, I want to talk about the latest teaser that has come out. Actually one of the main reasons ఇప్పుడు ఈ వీడియో చేద్దాం అనుకున్నది కూడా ఏంటంటే కింగ్డమ్ టీజర్. కింగ్డమ్ టీజర్ అగైన్ కపుల్ ఆఫ్ థింగ్స్ రా. ఒకటి, మనం విజయ్ దేవరకొండ జర్నీని ఫాలో అవుతూ వచ్చాం. నువ్వు చెప్పావు అర్జున్ రెడ్డి నుంచి ఫాలో అవుతూ, పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి నుంచి ఫాలో అవుతూ వచ్చిన మనకి వీ నో వాట్ విజయ్ దేవరకొండ హ్యాస్ బీన్ మేకింగ్ ఆఫ్ లైట్. లాక్ లస్టర్, బయ్యా చేయకూడదు అంటే బయ్యా పొటెన్షియల్కి బయ్యా చేసే సినిమాలకి సంబంధం లేని షిట్. అయినా సరే హీ స్టేడ్ కామ్, సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా బీనీ క్యాప్లు పెట్టుకుని నెలలు తిరిగారు ఎయిర్పోర్ట్లో. ఏం చేస్తున్నావు అన్న, ఏదో ఒకటి దింపండి అంటే ఒక పోస్టర్ ఏదో వచ్చింది, అందులో లుక్ రివీల్ అయింది. ఓకే అది ఇది టీజర్ దింపుతున్నారు అన్నారు, టీజర్ వస్తుంది. అండ్ ఫర్ మీ పర్సనల్లీ వెన్ అనిరుద్ధ్ ఈజ్ మేకింగ్ ఏ తెలుగు ఫిలిం ఐ ఆమ్ సోల్డ్. అనిరుద్ధ్ తెలుగు సినిమా చేస్తున్నాడు, అనిరుద్ధ్ గాడి వాల్యూ వేరు అన్న ఫీల్లో నేను ఉంటా. బికాజ్ ఐ ఆమ్ అన్నీ అలాంటిది అనిరుద్ధ్ చేస్తున్నాడు అది ఇది. గౌతమ్ తిన్ననూరి, నువ్వు ఇందాక మనం వీడియో చేసినప్పుడు ఐ డిడెంట్ రియలైజ్ దట్ ఫ్యాక్ట్ దట్ జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి నుంచి సినిమా రాలేదని. ఇంకోటి ఉంది మెటా, 2019లో డియర్ కామ్రేడ్ రిలీజ్ అయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అన్నీ ఆలోచిస్తున్నా ఆగే మంచి సినిమా తీసి వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత లైగరే
అంతే లైగర్. వామ్మో. ఇంకోటి ఏమో ఖుషి. ఖుషి ఫ్యామిలీ స్టార్. ఖుషి ఈజ్ లైక్ ఖుషి ఈజ్ ఎ ఫిలిం దట్ నో బడీ కేర్స్ అబౌట్ ఆనెస్ట్లీ స్పీకింగ్. అదే కదా, దాని తర్వాత ఫ్యామిలీ స్టార్. అది ఓకే, అట్లీస్ట్ గౌతమ్ తిన్నూరి ఈజ్ ఇన్ బెస్ట్ ప్లేస్. అదేలే, అదేదో కొంచెం నీకు అర్థమైంది కదా, సీన్ అర్థమైంది కదా, వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. బట్ స్టిల్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ తర్వాత ఆయన సినిమా చేయలేదు. అండ్ ఇమాజిన్ హౌ మచ్ టైమ్ గౌతమ్ తిన్ననూరి హ్యాస్ పేషెంట్లీ వెయిటెడ్ టు కమ్. లైక్ ఎంత వర్క్ చేసి ఉంటారు ఆ సినిమా మీద. హీఈస్ ఇన్ ది పీక్ ఆఫ్ హిస్ కెరియర్ మ్యాన్. హీ మేడ్ జెర్సీ. జెర్సీ అనేది మధ్యలో ఆయన హిందీలో తీసొచ్చాడు కదరా. జెర్సీ తీసాడు ఆయన, అంతే. గాట్ ఇట్. కానీ క్రేజీ అంటే జెర్సీ అనేది ఇప్పుడు తెలుగు సినిమాలో నీకు నువ్వు వేరే స్టేట్ వాళ్ళకి కొన్ని సినిమాలు సజెస్ట్ చేస్తాను అన్నప్పుడు జెర్సీ సినిమా షూర్లీ ఉంటుంది. అండ్ జెర్సీ అనే సినిమా ఆల్రెడీ వేరే స్టేట్ వాళ్ళు చూస్తారు, ఓటీటీలో యూనో వాట్ ఎవర్, వాళ్ళు ఎక్కడో చోట చూశారు. అందుకే అది హిందీలో రీమేక్ అవడం, కల్ట్ క్లాసిక్ అవడం. ఇంత పెద్ద సినిమా ఇంత పెద్దది అయినప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయి, అసలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు. దెర్ ఇస్ ఫుల్ యాక్సెస్ టు యూ. స్టిల్ ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాడంటే మరి. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్, అంటే ఇప్పుడు మన అనిరుద్ధ్కి కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. విఘ్నేష్ శివన్ ఉంటాడు, ఏ ముష్టి సినిమా తీసినా సరే దానికి అనిరుద్ధే మ్యూజిక్ చేస్తాడు. యు గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ హ్యాపీ దట్ గౌతమ్ తిన్ననూరికి కాంబినేషన్ సెట్ అయిందండి. అనిరుద్ధ్ రిలేషన్స్ తో చేస్తాడేమో. ఎగ్జాక్ట్లీ, అది ఉంటుందేమో ర్యాపో. కానీ ఫ్యూచర్ లో ఎన్టీఆర్ సినిమాలో చేస్తాడు, షూర్లీ చేస్తాడు. అదే సితారా కాంపౌండ్ లో అయితే ఉంటాడు అనిరుద్ధ్. ఇంకా లేదు, అది కాదంటాను నేను. అనిరుద్ధ్ డజంట్ వర్క్ ఇన్ కాంపౌండ్స్, ఓన్లీ వన్ కాంపౌండ్ సోనీ. అది వేరే పంచాయతీ, అది వేరే లేదు బ్రాండ్, అది వేరే పంచాయతీ. కాంపౌండ్ లోనే ఉండవు, రిలేషన్స్ తో చేస్తాడు అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు కింగ్డమ్ అనిరుద్ధ్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే అనిరుద్ధ్ స్కోర్ మీద చాలా డిపెండెంట్ అయ్యి ఉంది. అండ్ నేను ఫస్ట్ మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏ పాయింట్కి అయితే వచ్చానో ఐ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్, దట్ ఈస్ వాయిస్ ఓవర్, మ్యూజిక్, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది ఫిలిం. కింగ్డమ్ టిక్స్ ఆల్ 3 బాక్సెస్ విత్ రెడ్ ఇంక్ పెన్, బిగ్ ఇలా పెద్ద టిక్కులు పెడుతుంది మూడిట్లకి. యూ సీ ద వాయిస్ ఓవర్ అగైన్, ద మ్యాన్ విత్ ది బెస్ట్ డిక్షన్ ఇన్ తెలుగు సినిమా ఎన్టీఆర్తో చెప్పించారు. డైలాగ్స్ బాగున్నాయి, ఏవైతే చెప్తున్నాడో డైలాగ్స్ బాగున్నాయి. ఏదో జరుగుతుంది, ఎవడెవడనో చంపేస్తున్నాడు, ఏవో ఒకరు బాణాలు వేసేస్తున్నారు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అట్రాసిటీస్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. 1 minute 51 seconds టీజర్లో 55 seconds వరకు భయ్యా రాడు. 1 minute వరకు రాడు. 1 minute వరకు రాడు. తర్వాత వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చి నేను అక్కడ ద ఫస్ట్ షాట్ ఇలా ఒక రోల్ అయ్యి ఇలా పట్టుకుంటాడు చూడు, ఆ బొక్కలోంచి ఐ షాట్ ఉంటుంది చూడు, నేను అక్కడే సోల్డ్ అవుట్. స్టార్ మెటీరియల్ రా నువ్వు, ఏం చేస్తున్నావు, ఏం సినిమా. నాకు ఒక్క సెకండ్లో అనిపించింది, అన్నా ఏందన్నా నువ్వు చేసే సినిమాలు, ఇదన్నా నువ్వు ఫీల్స్. నిజంగా అంటే ఫర్ ఏ హీరో టు హ్యావ్ దట్ ఆఫ్టర్ అవుట్ రైట్ డిజాస్టర్స్, బట్ స్టిల్ చూసినోడికి ఈ అమ్మ రే బాబు నువ్వు మంచి సినిమాలు తీస్తే నువ్వు ఇక్కడ కాదురా ఎక్కడో ఉండాల్సినోడు అనుకుంటున్నారు చూడు. అంటే ఇట్స్ నాట్ లైక్ తిట్టడం కూడా కాదు, ప్లీజ్ మేక్ ఫీలింగ్ ఫర్ హిమ్, ప్లీజ్ మేక్ గుడ్ ఫిలిమ్స్. అండ్ దట్ ఈస్ విజయ్ దేవరకొండ. స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది ఆ మనిషికి. అండ్ హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ ఈ సినిమా హిట్ అవ్వాలి. అండ్ ఈ సినిమా హిట్ కూడా కాదు, ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. దట్ విజయ్ దేవరకొండ డిజర్వ్స్ ఏ ఫిలిం లైక్ దిస్ అంట నేను. అండ్ నాకు తెలిసి ముందు నేను ఫ్యామిలీ స్టార్ కాదు, నేను డియర్ కామ్రేడ్ ఆ టైంలో మాట్లాడితే ఏంటంటే చాలా నెగిటివిటీ ఉండేది విజయ్ దేవరకొండ. యారగెన్స్ అని చెప్పి, యారగెన్స్ అని. అసలు డియర్ కామ్రేడ్ పోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ బయట కొంచెం అప్పటి వరకు వెయిట్ చేశారు కదరా, అంతే దొరుకుతాడు. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, లైక్ దానివల్ల. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. ఓకే, సెకండ్ హాఫ్ లాగ్ అది ఇది అంటారు. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అని ఎందుకు అంటున్నారు మరి? అదే ఎక్కిన వాళ్ళకి ఎక్కిందిరా. సో అప్పుడు అది ప్రాబ్లమా? ఇప్పుడు కాంట్రడిక్టింగ్లీ నేను టీజర్ చూసినప్పుడు యాక్చువల్లీ విజయ్ దేవరకొండ అనే మనిషి ఏ కాంటెంట్ వదిలినా దెర్ ఇస్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. బజ్ అయితే ఉంటుంది. అతను రౌడీ బ్రాండ్ కూడా అంతే కదా, లైక్ ఏ రౌడీ కెన్ బి హేటెడ్, లవ్డ్ బట్ నాట్ ఇగ్నోర్డ్. అది అంతే, బజ్ అయితే ఉంటుంది. నేను ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తున్నా, ఓకే, వేరే హీరో ఫ్యాన్స్ వచ్చి ఈ టీజర్ని ఎత్తుతున్నారు, విచ్ ఈజ్
కొంచెం తక్కువ జరుగుతుంది అది, బట్ గుడ్ ఫర్ విజయ్ దేవరకొండకి జరుగుతుంది అనేది నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ. నైస్ రా. అండ్ దట్ హ్యాస్ షూర్లీ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఎ స్పేస్ వేర్ విజయ్ దేవరకొండ హ్యాస్ బీన్ అబ్సల్యూట్లీ సైలెంట్ రా ఇన్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్. బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నాడు, బీనీ క్యాప్ వేసుకుని తిరుగుతూనే ఉన్నాడు, ఎక్కడ మాట్లాడలేదు, ఏం చేయలేదు, సినిమా గురించి ఎక్కడ హెచ్చులు ఏం చేయలే, సైలెంట్గా ఉన్నాడు. ఓకే, మై టైమ్ విల్ కమ్, మై టైమ్ విల్ కమ్, మై టైమ్ విల్ కమ్, బట్ వెన్ ఐ కమ్ ఐ మేక్ ష్యూర్ దట్ మై ప్రెజెన్స్ ఈస్ ఫెల్ట్. అంతే, ఫీల్స్ అది. అంతే కదా. ఇప్పుడు అరే ఎప్పుడన్నా సరే, ఇప్పుడు వెన్ యూఆర్ యారగెంట్ యూ హ్యావ్ టు బీ ష్యూర్ దట్ యూ మేక్ 100% బెస్ట్ ఫిలిం దట్ నేను ఎవడో ఏమనలేడు. లేదు, వెన్ యూ హ్యావ్, నువ్వు కింద పడ్డావు, కింద పడితే నువ్వేంటి హంబుల్ అవ్వాలి. అండ్ విజయ్ దేవరకొండ నుంచి ఆ హంబుల్నెస్ కనపడుతుందిరా. విజయ్ దేవరకొండ లాస్ట్ దాంట్లో కూడా అంటాడు, నువ్వు 200 నుంచి చేసావు, 200 నుంచి అని అన్నావు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను తిట్టారు ప్రేమతో, ఎందుకు అలా మాట్లాడడము, అనవసరంగా నీకు నెగిటివిటీ తెచ్చుకుంటున్నావు అది ఇది అని. నేనేమంటా అంటే 200 కొడతా అని చెప్పడం తప్పు కాదు, 200 కొడతా అని చెప్పి కొట్టకపోవడం తప్పు. నేను కొడతాను, ఐ విల్ మేక్ ష్యూర్ దట్ మీ అందరినీ తలెత్తుకునేలా చేస్తాను. అంతే, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. వెరీ స్మార్ట్ యాక్టర్. ఇప్పుడు చాలా చోట్ల ఎవరైనా ఏమైనా నెగిటివిటీ వస్తుంది అనుకో అని చేయడానికి చూస్తారు, కొంచెం యూనో వద్దు మాట్లాడొద్దు సంథింగ్ అన్నదాన్ని పిఆర్ కింద వాడతాడు. అన్న రివర్స్ రివర్స్ కట్ రివర్స్ వేస్తానే ఉంటాడు. మొన్న ఎప్పుడో పడిపోయాడు రా మెట్ల మీద నుంచి, దానికి ఒక రీల్ చేసాడు, మెట్ల మీద పడిపోయి మళ్ళీ లాలీపాప్ నోట్లో పెట్టుకుంటాడు. యూజ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ అంతే. క్రేజీ అది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా. నువ్వు క్రేజీ, అదైతే చాలా. ఆల్రెడీ నువ్వు న్యూస్ లో ఉన్నావు, వాడుకో ఆ న్యూస్ ని. అంతే, యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్. అండ్ ఇట్ ఈస్ ప్రాపర్, అంటే కాంటెంట్ పరంగా వచ్చినా సరే సాలిడ్ టీజర్. అండ్ ఇంకొకటి నేను మెన్షన్ చేయాల్సింది, ఈ టీజర్ దగ్గర సితారా నుంచి వచ్చి అన్ని టీజర్లు బాగుంటున్నారా అంటే, నేను కొన్ని ఫిల్మ్స్ చెప్తా చూడు పాస్ట్ నుంచి. మ్యాడ్, ఓకే, మ్యాడ్ తర్వాత లక్కీ భాస్కర్ నాకు ఇప్పుడు స్ట్రైక్ అవుతున్నవి. డాకు మహారాజు, ఇది అన్నీ డిఫరెంట్ సినిమాలు. మ్యాడ్కి మ్యాడ్ వైబ్ ఉంటుంది, ఓకే. లక్కీ భాస్కర్ వైబ్ ఉంటుంది. నీకు కలర్ ప్యాలెట్ అవని, లుక్, ప్రొడక్షన్ డిజైన్ అవ్వని, నీకు ప్రతిదీ సెట్. నాకు తెలిసి లక్కీ భాస్కర్ సినిమా టీజర్ వచ్చినప్పుడు మొత్తం ఓ బజ్జ నడిచింది, ప్రొడక్షన్ డిజైన్ ఎదిరిపోయింది అని చెప్పి. ఆ లింట్, ఆ బ్యాంక్ సెట్లు కానీ రెట్రో లుక్ భలే తీసుకొచ్చారు అని చెప్పి ప్రొడక్షన్ హౌస్కి కూడా వెళ్తుంది క్రెడిట్. ఇప్పుడు ఈ వీడి దాంట్లో చూడు, నాకు ఏదో లైక్ ఒక గ్రాండ్ పెద్ద సినిమా చూస్తున్నట్టు ఉంది ఆ టీజర్ లో. అది ఇంకా నాకు సినిమాలకు వెళ్ళినప్పుడు ఈ టీజర్ వేస్తే నేను ఐ వాంట్ ఫీల్ ఇట్ ఇన్ థియేటర్ వేస్తారు కదా ముందు, కానీ అలాగా ఐఎమ్ వెయిటింగ్. ఆ ఫ్లూట్ మ్యూజిక్ మాత్రం సోల్ భలే యాడ్ చేసింది, ఏదో అలా రిచ్గా ఉంది, లైక్ క్రేజీ. ఐ విల్ కమ్ టు అనదర్ టీజర్ కట్ ఆఫ్ ఎ స్టార్ హీరో అగైన్. మ్యాడ్ టీజర్ కట్, మ్యాడ్ వాయిస్ ఓవర్, మ్యాడ్ లుక్. అరవింద్ సమేత నాకు ఇంకా గుర్తుంది ఆ టీజర్. సి త్రివిక్రమ్ మనీ షాట్లు దాంట్లో పెట్టాడు, కానీ సినిమా చూసినప్పుడు నీకు వెలతగా ఉండదు. వెరీ క్రేజీ. అండ్ ద రైటింగ్ ఆఫ్ త్రివిక్రమ్ దట్ ఐ అబ్సల్యూట్లీ లవ్. మండు వేసంకి ఇవన్నీ ఉంటాయి చూడు, ఇవి వాడి డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. తెలుసా, అది కూడా ఒక వాయిస్ జగపతి బాబుది హోర్స్ వాయిస్ ఉంటుంది. తర్వాత ఏమో వెనకాల అన్న ఇంకో జోన్లో ఉంటాడు, రామ్ రుది రామ్ రామ్ సామా రామ్ అనో మూడ్లో నడుస్తూ ఉంటుంది. ఇంకో పక్కన తమంది ఒక షార్ట్లు పడుతూ ఉంటాయి. అన్న సింపుల్ డైలాగ్ వేస్తాడు, వెరీ సింపుల్ డైలాగ్. ఎల్లో చొక్కా వేసుకుని, పంట. ఆ ఎపిసోడే క్రేజీ ఎపిసోడ్ రా. అంటే అందరూ ఫస్ట్ 15 minutes గురించి మాట్లాడుకుంటారా, నాకు దానికన్నా ఇది ఇంకా ఇష్టం. స్కూల్లో సెట్ చేసావు నువ్వు ఫైట్, స్కూల్లో సౌండ్ రాకూడదు. నాకు ఇంకా ఓకే ఇది త్రివిక్రమ్ మాస్ అనమాట అనేది ఒక షార్ట్ ఉంటుంది కదా ఇలాగా, ట్రాన్సిషన్, మ్యాడెస్ట్ ట్రాన్సిషన్. అదంతా మొత్తం ఎపిసోడ్. సునీల్ భయపడుతూ ఉంటాడు, చచ్చిపోతాడు. ఆడ ఊపిరి వదిలేసినప్పుడు తెస్తాడు, ఊపిరి వదిలేసినప్పుడు తీసి గుద్దుతాడు. అప్పుడు నీళ్ళు అయ్యి బాబాయ్ త్రివిక్రమ్ అంటున్నాను నేను. టెన్షన్ క్రియేట్ చేస్తాడు రా అయ్యి బాబాయ్ మొత్తం. అంటే అగైన్ త్రివిక్రమ్ డైలాగ్స్లో పంచ్ ఉంటుంది అండ్ మాట చెప్తున్నట్టు ఉంటుంది.
కంటపడ్డ నీకు అది నీకు ప్రాస. అదే త్రివిక్రమ్ అంటేనే ప్రాసలే, కానీ ఓకే కొన్ని ప్రాసలు వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ ఫర్ మీ పర్సనల్లీ కానీ త్రివిక్రమ్ జోన్ ఏంటంటే ఇదే స్లాంగ్ పట్టుకొచ్చి కొన్ని ఇప్పుడు మండు వేసంకి మచ్చల పులు గాండ్రిస్తే ది కంపారిజన్ ఉంది చూడు, త్రివిక్రమ్లోకి ఎవరు చెయ్యర్రా అది. ఇంకా వార్నింగ్లు కూడా కొత్తగా ఉంటారా చూడు, కంటబడ్డావా కనుకరిస్తానేమో, వెంటబడ్డానా నరికేస్తావా, అదొక పాట, అదొక లయ ఉంది చూడు, దానికి ఒక ఫ్లో. మ్యాడ్ టీజర్, అందులో లాస్ట్లో అన్న పరిగెడతాడు షర్ట్ లేనిది చూసి మెంటల్ ఎక్కిసింది జనాలకి. అన్నా అన్నారు, క్రేజీ ఉంటుంది అసలు. అండ్ నీకు ప్యూర్ అది ప్రాపర్ కమర్షియల్ సినిమా ఫస్ట్ 15 minutesలో కొన్ని ఉంటారా ఇలా వెళ్ళిపోతాడు చూడు ఫాస్ట్గా, నాలంటూ పిచ్చిష్టం అది. మరి అలా ఎలా వెళ్తాడు, నేను సినిమా చూడడానికే వచ్చా అంతే. నేను అలాంటప్పుడు నేను చెప్తున్నాను మా సినిమాకి నేను బట్టలు బయట ఇప్పేసి లోపలికి వెళ్తా థియేటర్ లోపలికి. నువ్వు నాకు ఫుల్ ఎంటర్టైన్ చేయాలా, ఎంటర్టైన్ చేస్తే నీ ఇష్టం, చేస్తే కన్విక్షన్తో చేయి. నాకు అందుకే బోయా సినిమాలు ఇష్టం. అదే అంతే, బోయా సినిమాలు ఉంటాయి కొన్ని, ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు స్కందాలు పడతా ఉంటాయి, వినయ్ విజయరామలు పడతాయి. స్కంద కూడా నీకు ఓకే, భోజ్పురి వాళ్ళు దే హ్యావ్ ఆడియన్స్, చూస్తారు, నార్త్లు నిజంగా చూస్తారు. నువ్వు ఓపెన్ చేయి యూట్యూబ్, రామి అన్నీ దడదడ ఉంటాయి. ఓకే అరే రామ్ హ్యాస్ గుడ్ శాటిలైట్ మార్కెట్ అంట. హిందీ ఏం శాటిలైట్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత శాటిలైట్ హిందీ మార్కెట్ అంట. అండ్ ఇప్పుడు స్కందమే జోగులు వేస్తాం కదా మనం నేను కూడా వేస్తాను. కామెడీ ఏంటంటే టేబుల్ ప్రాఫిట్తో రిలీజ్ అయిన సినిమా అది. సో తెత్త కన్విక్షన్తో తీయాలి, అలాగే కన్విక్షన్తో తీయాలి. పోయాక ఉంటుంది అది. ఇప్పుడు వస్తున్నాడు అఖండ తాండవం, ఈరోజు చూసావా కారిస్తున్నప్పుడు బాలయ్య బాబు లుక్, వైట్ బియర్డ్ లో ఇలా బ్లాక్ షేక్ మ్యాన్. సి ఇప్పటికీ నాకు టు బి వెరీ ఫ్రాంక్ హ్యాట్రిక్ కొట్టారు, 4సారి కొంచెం కష్టమే అనుకుంటావా, వచ్చి హిట్ కొడతారు వీళ్ళు. అది వేరేది, ఆ జోన్ వేరేది. అమ్మో ఇంకేంటి ఏలియన్, ఇంకా అగోరా అయిపోయింది, ఇంక ఏలియనే అవ్వాలి బాలయ్య. ఎలా కన్విన్స్ చేస్తావు, వేరే ప్లానెట్కి వెళ్తారు. మేము ఎలాగే ఇప్పుడు ఆడియన్స్ లైక్ బోయా ఈసారి మమ్మల్ని ఎలా కన్విన్స్ చేస్తావు, మేము చూస్తాం అంటే బోయా నేను కూడా చూస్తాను. ఇట్స్ వెరీ ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ జయాలు వేస్తారు థియేటర్లో. వేరేది, తమనన్నేమో వేరే జోన్లోకి వెళ్తాడు, తమనకు వేరే ఎవరో పోతారు. అదైతే నిజమేరా, రజనీకాంత్ సినిమాలకి అనిరుద్ధ్ ఎలా కొడతాడు, తమను బాలయ్య అనగానే కూడా వచ్చేస్తుంది అక్కడి నుంచి. నాకు మొన్న డాకు చూస్తున్నప్పుడు కొన్ని ఉన్నాయి మ్యూజిక్లు, ఆ చిన్నపిల్ల ఇలా వెళ్ళి బ్యాక్ నడుచుకుంటూ వస్తుంది చూడు, కొన్ని చోట్ల కొట్టలేదు, అక్కడ కొట్టడు మ్యూజిక్. ఎవడైనా అయితే కొంచెం ఇలాగా పెట్టి అప్పుడు పేలుస్తాడు, అప్పుడు ఇలా చిన్నగా సో తెలుసు తమనకి బాలయ్య వస్తున్నాడని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. హోల్డ్ ఇట్. ఇప్పుడు బ్లాస్ట్ చేస్తాడు, హే ये दुश्मन का भगवान हे ये जंगल का అంటాడు వచ్చి. అన్న వేరు. నేను డాకుది తగినేసాను రా బాబా పాట సినిమా రిలీజ్కి ముందు, ఎవరు వినలేదు కానీ అమ్మ అసలు మీరు సూపర్ ఉంటుంది. రైజ్ ఆఫ్ డాకు పెట్టుకుని బ్రో వినండి బ్రో, నిజం చెప్తున్నా మ్యాడ్ బ్రో, ఆ పాట మ్యాడ్నెస్ అది. మనం హుకుమ్ గికుమ్ ఇవన్నీ ఎత్తుతాం, నేను అనిరుద్ధ్ ఫ్యాన్, నేను చెప్తున్నా రైజ్ ఆఫ్ డాకు ఈజ్ ఎ క్రేజీలీ గుడ్ సాంగ్, ఐ లవ్ దట్ సాంగ్. ఎన్నిసార్లు ట్రిప్ మ్యాక్స్ అది, నేను సూపర్ చాలాసార్లు విన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఒక హీరో అన్నాడు, ఆ హీరో ప్రాబబ్లీ హీ హ్యాస్ సెట్ హిజ్ మార్క్ ఇన్ తెలుగు సినిమా విత్ హిస్ టీజర్స్ ఓన్లీ. అడివిశేష్ సినిమాలు అన్నీ బాగుంటాయి, అడివిశేష్ టీజర్లు ఇంకా బాగుంటాయి. అడివిశేష్ గో పుట్ ఎనీ అడివిశేష్ ఫిలిం, అడివిశేష్ క్షణం టీజర్ కొట్టు, గూఢచారి టీజర్ కొట్టు, ఎవరు టీజర్ కొట్టు, అన్ని టీజర్లు బాగుంటారా. గూఢచారి టీజర్ కొట్టు, గూఢచారి కాదు మేజర్ టీజర్ కొట్టు, అన్నిట్లోని థీమ్ చెప్తాడు, అన్నిట్లోనే అడివిశేష్ది చిన్న వాయిస్ ఓవర్ ఉంటుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది, ప్రాపర్గా సెట్ చేస్తాడు, ఎక్సలెంట్ టీజర్ కట్స్ ఉంటాయి, వెరీ వెరీ గుడ్ టీజర్స్ ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఎన్ని లాగుతుంటే జస్ట్ రియలైజ్డ్ హీ డిడ్ంట్ మేడ్ ఎ బ్యాడ్ ఫిలిం ఇన్ రీసెంట్. హీ డిడ్ంట్ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం. అమీతో మీ కూడా మంచి సినిమా, జాన్రా పరంగా అయితే గుడ్ ఫిలిం ఓన్లీ. ఐ హ్యాడ్ ఫన్ ఇన్ థియేటర్, సూపర్ ఎంజాయ్ చేశాను నేను తెగ ఎంజాయ్ చేశాను. ఎవరికి మాట్లాడుకోరు కానీ ఫన్ ఫిలిం. నైస్ నైస్. అడివిశేష్ టీజర్ కట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ టీజర్ కట్స్ అంట నేను, బ్యూటిఫుల్ టీజర్ కట్స్ ఉంటాయి, అంటే జాన్రాకి స్టిక్ అయి ఉంటాయి, ఇంట్రీగ్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ వస్తున్నాడు రా మంచి సినిమాతో అని ఒక ఫీల్ ఇస్తుంది, విచ్ ఇస్ పర్పస్ సర్వ్డ్ అదే అదే అన్న జోన్లో ఉంటాయి.
నెక్స్ట్ దేర్ ఇస్ దిస్ అనదర్, ఇప్పుడు నువ్వు దసరా అన్న తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ టీజర్. దీనికి పేరే నాట్ ఏ టీజర్ అని పెట్టారు కానీ సరిపోదా శనివారం. ఓకే, సరిపోదా శనివారం టీజర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది కదా, ఎక్సలెంట్ టీజర్. అగైన్ జేక్స్ బెజాయ్, జేక్స్ మ్యాన్ యు క్రేజీ kill it man జేక్స్ అంటే చూడు, షేక్ మ్యాన్. అలాగా 50% ఆఫ్ ది క్రెడిట్స్ జేక్స్కి ఇచ్చేయాలి, మిగతా అదంతా ఇంక వీళ్ళు చూసుకున్నారు వేరే కాస్ట్ అండ్ క్రూ. క్రేజీ టీజర్. అందులో ఈ షార్ట్ ఉంటుంది, అంటాడు, బాగుంటాయి అవన్నీ. మ్యూజిక్ ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఐ గెట్ ఇట్ యా. ఐ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు మీలో కొంతమంది ఇవి చెప్పలేదు ఏంటి అనుకోవచ్చు. లాస్ట్లో ఐ విల్ మెన్షన్ త్రీ థింగ్స్. అవి గ్లింప్స్లు కాబట్టి గ్లింప్స్ల్లో పెట్టాలని నేను గ్లింప్స్ల్లో పెట్టాను అవి. అంటే ఓకే, ఇప్పుడు టీజర్ గ్లిమ్స్ ఏంటి తేడా, ఒక్కొక్కరు ఒక పేరు పెట్టి రిలీజ్ చేస్తున్నారని మీరు చెప్పొచ్చు. బట్ అవి ఎందుకో నాకు గ్లిమ్స్ అని అనిపిస్తాయి, బికాజ్ టీజర్ కంటే మోర్ ఆఫ్ ఎ గ్లిమ్స్ లాగా అనిపిస్తాయి కాబట్టి నేను అవి అలా ఉంచుతాను అనమాట. ఇంకేమైనా ఉన్నాయా? పెద్ద ఏం గుర్తురాట్లేదు రా ఎట్ దిస్ పాయింట్. యా, మేము ఏమన్నా మిస్ అవుతున్నాం అనిపిస్తే మీరు ప్లీజ్ డూ కమెంట్. ది సెట్ ఆఫ్ 3 పేర్లు చెప్తా. 3 నాకు పిచ్చి ఇష్టం, 3 చాలా బాగుంటాయి, 3 మోర్ ఆఫ్ ఏ గ్లిమ్స్ అంటాను నేను. ఓకే, అట్లీస్ట్ ఒకటి గ్లిమ్స్ కాదు. సో దీన్ని ఫస్ట్ మోర్ ఆఫ్ ఏ టీజర్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ మాట్లాడదాం. దేవరా. ఓకే, దేవరా గ్లిమ్స్ అని ఒకటి రిలీజ్ చేశారు, గుర్తుందా? దేవర గ్లిమ్స్ ఎలా ఉంటుందంటే ఒక సాంగ్కి కట్ చేసినట్టు ఉంటుంది. యు నెవర్ టచ్ ది సీ ఆ పార్ట్ ఉంటుంది చూడు, దానికి కట్ చేసినట్టే ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ మొత్తం టీజర్ మొత్తం మోస్ట్లీ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ముందు ఫస్ట్ దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఏవైతే అవి ఉంటాయి అన్నది లాస్ట్లో ఒక షార్ట్, ఎర్ర సముద్రం అది ఇది అని ఉంటుంది. ఇట్స్ నాట్ ప్రాపర్ టీజర్. అలాగే టీజర్కి ఇదే ప్రాపర్ టీజర్ అనే ఒక బుక్ ఏం లేదు కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టీజర్ కట్ చేసి వదలచ్చు. నాకు మళ్ళీ అగైన్ ఐ లవ్ అనిరుద్ మ్యూజిక్. ప్రాపర్ ఆ షార్ట్ ఏదైతే ఉందో నాకు ప్రాపర్ ఐ సోల్డ్ అట్ దట్ పాయింట్ ఓన్లీ. లాస్ట్లో షార్ట్ నీళ్లు పడే షార్ట్ క్రేజీ అనిపిస్తుంది. వెరీ గుడ్ టీజర్ ఫర్ మీ. అగైన్ నౌ ఐ విల్ టాక్ అబౌట్ one glimpse which became a boon and a bane for that film. ఓకే, ఇప్పటికే అందరూ అనుకుంటారు, ఈ అమ్మ నువ్వు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఏంటి, టీజర్ ఏంటి, నువ్వు ఇచ్చిన సినిమా ఏంటి. నాకేదో తడుతుంది. స్పైడర్. అదే తట్టింది నాకు కూడా. స్పైడర్లో ఆ గ్లిమ్స్ ఉంటుంది చూడు, అందులో ఏం ఉండదు రా. స్పైడర్ హీరో ఉండడురా, రోబో స్పైడర్ వెళ్ళి ఏదో నడుస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది, ఇది చేస్తూ ఉంటుంది. హీరో ఉండడు, లాస్ట్లో వస్తాడు, ఏంటిది ఎంత బాగుంది, ఏంటిది ఇలా తిరిగేస్తుంది, దీనికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, క్రేజీ అది ఇది అనుకున్నాం. అసలు అది ఇది ఎలా పైకి వెళ్తూ ఉంటుంది, ఒక చోట జారిపోయి పడిపోద్ది, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినాయి అంటాడు. అన్నా అలా సూపర్ దింపేసిన మూరక దాస్ అన్నారు. రిలీజ్ అయిన తర్వాత మ్యాన్ వేర్ ఇస్ ఇట్ మ్యాన్, వాట్ డిడ్ యూ షో us, వాట్ డిడ్ యూ మేక్ మ్యాన్. అసలు అది వేరే జోన్ అదంతా. అదేదో నిజంగా ఇప్పటికే అంటారు బ్రో, స్పైడర్ టీజర్ వల్లే స్పైడర్ సినిమా పోయింది. చాలా మంది నాకు చెప్పారు పర్సనల్గా. అదే కదా. అండ్ దేర్ ఈస్ అనదర్ గ్లిమ్స్, ప్రాబ్లీ మా వీడియోలో ఐ గెస్ ది లాస్ట్ గ్లిమ్స్, లాస్ట్ మూవీ దట్ యూఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. సో ఇది చెప్పిన తర్వాత మేము ఏమన్నా మిస్ అయ్యి అనిపిస్తే మీ ఫేవరెట్ ఏంటో అఫ్ కోర్స్ కమెంట్స్లో చెప్పండి మాకు. దట్ ఈస్ సలార్ గ్లిమ్స్. అగైన్ నేను దీని గ్లిమ్స్ అని ఎందుకంటా అంటే గ్లిమ్స్ అది విల్ గెట్ ద గ్లిమ్స్ ఆఫ్ ప్రభాస్ అంతే. మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్లోనే ఉంటాడు, ఇది ఫోకస్లో ఉంటుంది, ఫిస్ట్ జస్ట్ అన్న ఇలా కనిపిస్తాడు, కట్టే అన్ని హాల్లోనే ఫీల్స్ అది. అయ్యి బాబాయ్, నాకు ఇప్పుడు సలార్ అంటే గుర్తొచ్చింది. మొన్న ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి ఏమంటున్నాడు మనిషి, సలార్ 2 అసలు నేను మామూలు దీను, దట్ విల్ బి ద బెస్ట్ స్టోరీ దట్ ఐ విల్ రైట్. అయిపోయి నువ్వు నార్మల్గా తెస్తేనే ఎలా ఉంది. అదే కదా. సలార్ గ్లిమ్స్ మాత్రం అగైన్
హీ రిజిస్టర్డ్ డైనోసార్ ఇన్ సచ్ ఎ వే దట్ సినిమాలో డైనోసార్ అని పేరు, టీజర్లో డైనోసార్ అనరా, అదే కదా, బికాజ్ ఇన్ దట్ పార్క్ దేర్ ఇస్ ఎ అంటాడు. వాట్ క్రేజీ షిట్, క్రేజీ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అదే అదే. అండ్ గైస్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ సీన్ ఈజ్ ఇన్ సలార్ 2 అండ్ నాట్ సలార్ 1. అమ్మ బాబాయ్ అవునా? అంతే కదా, సలార్ 1 చూసావు నువ్వు. వీళ్ళందరూ ఉంటారు లైక్ ఆర్మీ పీపుల్, బ్లాక్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. సలార్ 2 క్రేజీ షిట్ మ్యాన్. యూ షో ఏ గ్లిమ్స్ ఫర్ సలార్ 1 ఆఫ్ ఏ సీన్ ఇన్ సలార్ 2. నైస్, ఇంట్రెస్టింగ్. మనకు అది కూడా అంతే. బాహుబలి 1 ఒక గ్లిమ్స్ వదిలేదు చూడు, రానాది రానా తొక్కుతాడు బాహుబలే అంటాడు. బాహుబలి 2లో ఉంది, బాహుబలి 2లో ఉంటుంది. సో యా బట్ యా అంటే వై ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో బెస్ట్ టీజర్ కట్స్ గురించి ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే, నువ్వు చెప్పినట్టు నువ్వు ఎంత మార్కెటింగ్ చేసినా ఏం చేసినా 1 ప్రాపర్ టీజర్ కట్, 1 ప్రాపర్ ట్రైలర్ కట్, అవి చేసే మార్కెటింగ్ ఏవి చేయవు ఒక సినిమాకి. లైక్ దే ఆర్ ది బెస్ట్ మార్కెటింగ్ టూల్స్ దట్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎ ఫిలిం. సో అండ్ ఆఫ్ లేట్ టీజర్ కట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అయిపోతున్నాయి, అలాంటి టీజర్ కట్స్ వస్తున్నాయి, అసలు అవి మాకు ఎలా అనిపించినాయి, ఇవి మాట్లాడుకుందాం అని చెప్పి మేము వీడియో చేసాం. ఇక్కడ వరకు చూసి మేము ఏమన్నా మిస్ అవుతా అనిపిస్తే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. మేము ఆబ్వియస్లీ 1-2 మిస్ అయ్యి ఉండొచ్చు, సో అవి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే మా కంటెంట్ నచ్చి, మా కాన్వర్జేషన్స్ నచ్చుతున్నాయనే మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఇన్స్టాగ్రామ్స్ కూడా ఉంటాయి, అక్కడ మేము చాలా యాక్టివ్ ఉంటాము. ప్లీజ్ కమెంట్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ మంచి కాంటెంట్ ఉంటుంది, చాలా యాక్టివ్ ఉంటాము, స్టోరీలు అవి పెడుతూ ఉంటాం. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫాలో ప్రణయ్ వర్మ, సబ్స్క్రైబ్ టు హిమ్, డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్. ఇంకేమన్నా ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అని కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఈజ్ చారీ, నాట్ సారీ, సైనింగ్ ఆఫ్. Bye bye guys. Bye. Subscribe.